హాయ్ గాయ్స్! లాస్ట్ వీడియోలో టమాటో నిల్వ పచ్చడి చూసాం కదా! పార్ట్ 1. ఒక కట్టు అంటే 3 కేజీల టమాటాలకి 1 కేజీ కల్లుప్పు వేసి నానబెట్టి 10 డేస్ అవుతుంది. 10 డేస్ తర్వాత టొమాటో జ్యూస్ నుంచి టొమాటోలు సెపరేట్‌గా పిండేయాలి. టొమాటోలన్నీ సెపరేట్ అయ్యాక ఉన్న రసంలో 1 కేజీ చింతపండు వేసి 1 అవర్ నానబెట్టాలి. కొలతల విషయానికి వస్తే ఒక కట్టు టొమాటోలకి 1 కేజీ కల్లుప్పు, కేజీ చింతపండు, కేజీ కారం, హాఫ్ కిలో వెల్లుల్లి, 50 గ్రాముల మెంతులు దోరగా వేయించి మిక్సీ పట్టాలి. హాఫ్ కిలో వెల్లుల్లిని పొట్టు తీసి అది కూడా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. టమాటో ముక్కలన్నీ కొంచెం కొంచెంగా గ్రైండ్ చేయాలి. టొమాటోలు గ్రైండ్ అవుతున్నప్పుడే వెల్లుల్లి, మెంతి పొడి, కారం కొంచెం కొంచెం వేస్తూ గ్రైండ్ చేయాలి. నెక్స్ట్ టొమాటో రసంలో నానబెట్టిన చింతపండుని మాత్రమే గ్రైండ్ చేయాలి. బాగా మెదిగింది అనుకున్నప్పుడు ముందు రుబ్బి పెట్టుకున్న టమాటో పచ్చడిని కూడా కొంచెం కొంచెం వేస్తూ మొత్తం గ్రైండ్ చేయాలి. చింతపండులో మిగిలిన రసం కూడా పచ్చడిలో వేసి రుబ్బుకోవచ్చు. దాన్నేమీ పడేయాల్సిన అవసరం లేదు. ఫైనల్‌గా నీట్‌గా కడిగి తూడ్చి పెట్టుకున్న జాడీలో పచ్చడిని తీసి పెట్టేసుకోవడమే. మనకెప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం తీసుకొని కరివేపాకు, వెల్లుల్లి, ఎండుమిర్చి తాలింపులు వేసి పోపు పెట్టుకుంటే చాలా బావుంటది. ఇది 1 ఇయర్ వరకు స్టోర్ ఉంటుంది. రైస్‌లోకి కానీ, దోసలోకి, ఇడ్లీలోకి కూడా బావుంటుంది. ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.